ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దైవమైన దేవ రాజా, మరొకసారి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఉదయం ఉపవాస ప్రార్థనలోను ఈ సమయంలో మరలా బైబిల్ స్టడీలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభువా మరొకసారి మీ శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించి ఆరంభిస్తున్నాము. మా ప్రభు తండ్రి, ఆమేన్ ఆమేన్. మరొకసారి క్రీస్తు నామంలో చేరి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో కొద్దిపాటి వాక్యాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని కూడుకొని ఉన్నాం కనుక చూడడానికి ప్రయత్నించేద్దాం సహోదరులారా. పేతురు రాసిన రెండవ పత్రిక బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయము నేటి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయాలు, నేటి క్రైస్తవులకు ఉండవలసిన విధి విధానాలు, నేటి క్రైస్తవులు మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా అన్వయించుకుని బ్రతకడం నేర్చుకోవాలి. ఈరోజు నేను మీ ముందు మరొకసారి దేవుని యొక్క మాటలను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ పేతురు గారు రాస్తూ ఆయన యొక్క జీవిత విధానంలో, క్రైస్తవ జీవిత విధానంలో ఆయన చెప్పిన మాటలను మనం చాలా జాగ్రత్తగా తీసుకుందాం. ఎందుకంటే ఆయన అనుభవస్తుడు, యేసుక్రీస్తు శిష్యుల్లో చాలా ప్రథముడు. ఆయన మాటలు మనకు చాలా ముఖ్యమైనవి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చాలా జాగ్రత్తగా మనం చదవడానికి ప్రయత్నించేద్దామండి. ప్లీజ్. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, చూడండి, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావులో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా పేతురు గారి ఇంటెన్షన్, పెద్దయిన పేతురు గారు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం సహోదరులారా. 9వ వచనంలో మరొకసారి మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడో వినండి. భక్తులను అన్నాడు అక్కడ. ఎవరిని? భక్తులు అంటే ఎవరండి భక్తులు? దేవుని అనుసరించేవారు, దేవుని కోసం బ్రతికేవారు. బైబిల్లో యోబుని భక్తుడు అంటుంది బైబిల్. అలాగే అబ్రహాముని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటుంది బైబిల్. అలాగే బైబిల్లో మోషేని కానీ, యోషువాని కానీ, యోసేపును కానీ, దావీదును కానీ, ఇలా బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు ఉన్నారు. వారందరినీ బైబిల్ ఏం చెప్తుంది? భక్తులు. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. దేంట్లో నుంచి? శోధనలు వస్తున్నాయి కదా మనకి. టెంప్టేషన్స్ అంటాం ఇంగ్లీష్లో మనం. ఆ శోధనల నుంచి, భక్తులను శోధనలో నుంచి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా, ఏమంటున్నాడు ఇక్కడ? దుర్నీతి పరులను. దుర్నీతి అంటే నీతికి విరుద్ధంగా నడిచేవారినే దుర్నీతి పరులు అంటారు. అంటే నీతి ఏమాత్రం వాళ్ళలో కాసింత కూడా ఉండదు. ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి. ఏం దురాశలు? మలినము అంటే అపవిత్రమైన, మలినమైపోయిన అంటే చెడిపోయిన అర్థం. మలినమైపోయారు అంటారు చూడండి, మురికి. మలినం అంటే అర్థం ఏంటంటే మలిన స్వభావం, మలిన తత్వం. కింద 14వ వచనంలో మాట చెప్పాడు, మనం చదువుదాం. వ్యభిచారాన్ని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు అంటుంది బైబిల్. ఏమంటుంది బైబిల్? వ్యభిచారాన్ని చూచి దేవుళ్ళలోకి వచ్చిన వారు
దేవుల్లో ఉండి కూడా మరలా వాళ్ళు ఏం చేస్తారు? అదిగో వ్యభిచారి పోతూ ఉంటే ఆమెను చూచి ఆమెను వ్యభిచారపు కళ్ళతో చూసేవాడే మలినమైన వారు. అంటే మలిన బుద్ధి, లోపలికి ఏం బుద్ధి ఉంటుంది? లోపల మలిన బుద్ధి ఉంటుంది. మలినమైన వారు, అపవిత్రమైన స్వభావం, దుర్నీతి పరులు అంటుంది బైబిల్. చూద్దాం. ఇంకా ఇంకా వారిని ఏమంటుంది? అస్థిరులైన వారి మనస్సులను. అస్థిరులు అంటే దేవుల్లో స్థిరముగా, భక్తిలో స్థిరముగా నిలవలేని వారు. మరులు కోల్పోవచ్చు అంటే వెనక్కి తిరిగిపోతారు వీళ్ళు దేవుళ్ళ నుంచి మరలా ఎక్కి. మరులు కోల్పోవచ్చు. లోభత్వమందు అంటే ధనాపేక్ష, మరలా దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు వీరు? లోభత్వము అంటే పిసినారితనం అని అర్థం. ధనాపేక్ష కలిగిన వారు, సాధనము చేయబడిన హృదయం గల వారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయింది. అంటే ఆల్రెడీ క్రైస్తవులుగా వచ్చిన వారు, దేవుడిని నమ్ముకున్న వారు మరలా దేవుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాదు, పేతురు గారు చూసిన కాలంలోనే క్రైస్తవులు యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి బ్రతికి జీవించి ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయారు? వ్యభిచారం, డబ్బు, అస్థిరత్వం లేకపోవటం, నిలబడకపోవటం, పడిపోవటం, లోకానికి దారిపోవటం. అప్పుడే బిలాము వలె మార్గము తప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దేనికోసమట? ఆ బిలాము దుర్నీతి వలన, దుర్నీతి అనే పదం మనం ఇక్కడ చూసామా? 9వ వచనంలో, మరలా 16వ వచనంలో ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దేని ప్రేమించారంట? దుర్నీతి చేస్తే వచ్చే డబ్బు. మనం కూడా దుర్నీతి ద్వారా వచ్చే ధనాన్ని ఆశిద్దామా? నీతిగా వచ్చే ధనాన్ని ఆశిద్దామా? దుర్నీతి వల్ల వచ్చే ధనాన్ని ఆశిస్తే నువ్వు కూడా బిలాము అయిపోతావు అంటుంది వాక్యం. బిలాము వలె మనం ప్రయత్నం చేయొద్దు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్దాబము మానవ స్వరూపంతో లేదా మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ధనం కోసం పరిగెడుతూ ఉంటే బుద్ధి తెప్పించాడండి. ఎవరితో? మనకు కూడా దేవుడు బుద్ధి చెప్పిస్తాడు. మనం ధనం కూడా పరిగెడుతూ ఉన్నాం అనుకో, మనం కూడా ఎవరితోనూ ఒకరితో బుద్ధి చెప్పిస్తాడు. ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ప్రవక్త మీద, అహరోను మీద వారు సరిగినప్పుడు దేంతో బుద్ధి తెప్పించాడు? సర్పాలతో బుద్ధి తెప్పించాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా బుద్ధి చెప్పించాలో ఆయన బాగా తెలుసు. అందుకే బిలాము దుర్నీతి వల్ల వచ్చే బహుమానం కోసం పరిగెడుతుంటే గాడికి చెప్పాడు, గార్దాబాబుకి చెప్పాడు, మీ యజమాని చాలా అడ్డగాడు అయిపోయాడు, మాట్లాడు, నువ్వే ఇంకా మాట్లాడాలా? గాడి మాట్లాడుతున్నాడు ఈయన. అంటే ఈయన అడ్డగాడు అయిపోయాడు. గాడి అయితేనే కదా గాడితో మాట్లాడతాడు. స్తోత్రం. కనపడదండి, కళ్ళు కనబడదు. ఎప్పుడు కనబడదు? వల్ల మనకి ధనం వెంబట పరిగెడితే కళ్ళు కనబడదు. ధనాన్ని ఆపేక్షిస్తే, లోభత్వం కలిగి ఉంటే మన కళ్ళు కనబడవు. అదే బిలాము జీవితంలో జరిగింది. బిలాము ఆఖరికి ఏమైపోయాడు? ఈయన దేవుని ప్రవక్తగా పిలువబడిన ప్రవక్త ఆఖరికి ధనం వెంబడ పరిగెట్టి ఆఖరికి దుర్నీతి చేసి ఏమైపోయాడు తెలుసా? కత్తివాత చచ్చాడు. ఎప్పుడు చచ్చాడు? ధనం చంపేస్తుందండి. ఒక రోజు ధనం చంపేస్తుందండి. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ధనం చంపేస్తుందండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ
తెలుసుకొని అన్నము వస్త్రాలు గలవారమై ఉండి ఆ రెండుతో తృప్తి పొందండి అని వాక్యం సెలవిస్తుంది. దేంతో తృప్తి పొందాలా? తినడానికి అన్నము, సిగ్గు కప్పుకోవడానికి వస్త్రం. దీనికోసమే ప్రయాసపడాలి క్రైస్తవుడు. ధనవంతుడముటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుద్ధములోను, హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములో, నాశనములో ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కీడొచ్చేది ధనం వల్లనే. అన్నదమ్ములు గొడవపడే ధనం వల్లనే, తల్లిదండ్రులు గొడవపడేది ధనం వల్లనే, భార్యాభర్తలు గొడవపడేది ధనం వల్లనే. ధనం 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 కోసం ప్రాణం వేస్తారు, ధనం కోసం ఏమైనా చేస్తారు. సమస్త కీడు దేని ద్వారా వస్తుందంటే ధనం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, ఒకడు బిలాము, అందులో ఒకడు బిలాము విశ్వాసం నుండి తొలగిపోయాడు. డబ్బు వెంట పరిగెట్టి విశ్వాసాన్ని వదిలేశాడు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనివి. డబ్బు సంపాదన కోసం పరిగెట్టి 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 దేవుడి మీద విశ్వాసం వదిలేసి, దేవుడి మీద విశ్వాసం వదిలేసి బిలాము దేవుడు ఎంత చెప్పినా వినకుండా, గాడితో మాట్లాడించినా వినకుండా రాజు ఇచ్చే ఆ బహుమతుల కోసం పరిగెట్టాడు. ఆ తర్వాత బిలామును కత్తితో చంపేశాడు. ఇక్కడ తమ్మును తామే పొడుచుకున్నారు, బిలామును మరొకరు పొడిచేశారు. చివరికి అంతం ఇలాగే ఉంటుంది. మంగళహారతి. ధనం వద్దు. పేతురు రాసిన 2వ పత్రిక. చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎంతో మంది వీటిని గురించి చెప్పి ఉన్నారు. రండి మళ్ళా 9వ వచనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పనులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి, ఏమాశలు? అన్ని మలినమైన ఆశలే. మలినమైన దురాశలు, అపవిత్రమైన దురాశలు, మలినమైపోయే ఆశలు. మన లోపల దురాశ రావడం వల్ల మనం ఏమైపోతాం? మలినం. మలినం అంటే అర్థం ఏంటి? అపవిత్రంగా ఉన్నాం. దేవుని దృష్టిలో అపవిత్రమైపోతామండి. మనలో గర్వం ఉంటే దేవుని దృష్టిలో అపవిత్రమే. మనలో అహంకారం ఉంటే మన దేవుని దృష్టిలో అపవిత్రమే. నీ లోపల, నీ హృదయంలో ఉంటే అపవిత్రమైన బయటకు వస్తాయన్నాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దుర్నీతి పనులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకోవచ్చు. ఎలా నడుచుకుంటారు? ఆత్మానుసారంగా కాదు, శరీరానుసారముగా. శరీరానుసారంగా అంటే పాపముతో ప్రభుత్వమును నిరాకరించచ్చు. నేను నిరాకరిస్తానండి. ప్రభుత్వం అంటే గవర్నమెంట్. ఇంగ్లీష్లో గవర్నమెంట్ అన్నాడు. గవర్నమెంట్, ప్రభుత్వం. ప్రభుత్వం అంటే చూద్దాం. ప్రభుత్వమును నిరాకరించు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఏంటంటే ప్రభుత్వమును నిరాకరించు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు ఎవరు ఈ శరీరానుసారంగా జీవించేవారు, హృదయంలో మలినం కలిగిన దురాశలు కలిగిన వారు, ఈ ప్రభుత్వాన్ని నిరాకరించేవారు, శిక్షలో ఉండి తీర్పు దినం వరకు నిలబడిన వారు. వీరు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వారు అంటే ఆ పైన క్యారెక్టర్స్ కలిగిన వారు. వీరు తెగువగలవారు. వాళ్ళు ఎలాంటి వారంటే, తెగువ అంటే అర్థం ఏం తెలుసా? తెగింపు. ఏమైతుందిలే, తెగువ అంటే నాకేం భయం, ఎవడైతే ఏం నాకే తెగువ. అటువంటి తెగువ గలవారు
స్వేచ్ఛాపరులు. స్వేచ్ఛాపరులు అంటే వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. వారికి ఎవరు అదొక చేయలేరు. అలా మాట్లాడకూడదయ్యా, అలా ఉండకూడదయ్యా, అలా జీవించకూడదయ్యా, అది మంచిది కాదయ్యా అంటే నువ్వెవరన్నా చెప్పడానికి అంటారు. స్వేచ్ఛాపరులు, తెగువగలవారు అంటూ కిందేమన్నాడు తెలుసా? మహాత్ములను దూషింప వెరవకయి ఉన్నారు. మహాత్ములను కింద మహిమలను అన్నాడు. మహాత్ములు అంటే అర్థం ఏంటంటే ప్రవక్తలు, దేవుని చేత ఎంచబడిన అపోస్తలులు, దేవుని చేత ఎంచబడిన సువార్తికులు, దేవుని చేత ఎంచబడిన కాపురులు, దేవుని చేత ఎంచబడిన ఉపదేశకులు, దేవుని చేత ఎంచబడిన నీతిమంతులు, దేవుని కోసం తమ జీవితాన్ని త్యాగం చేసుకునేవారు, వారిని మహాత్ములు అంటున్నారు బైబిల్. ఈ మహాత్ముల్ని దూషించడానికి ప్రయత్నం చేస్తారంట. ఎవరు? ఈ దుర్నీతి పరులు, మలినమైన మనస్సు కలిగిన వారు, తెగువ గలవారు. ఎవరితో ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎవరితో ఎలాగైనా ప్రవర్తించవచ్చు అని భయం లేక, భీతి లేక, తెగువ కలిగిన వారే స్వేచ్ఛగా తమ నోరును ఆడిస్తూ మహాత్ములను దూషింప వెనకై ఉన్నారు. అంటే వెనక తీరు. ఎవరినైనా సరే, ఎలాంటి వారినైనా సరే దూషించడానికి వెనక తీరంట. కానీ 11వ వచనంలో మాట మాట్లాడాడు చూడండి. 11వ వచనంలో వాడేంత ఇంపార్టెంట్ వర్డ్ అండి. దేవదూతలు అంటే ఎవరండి? పరలోకంలో ఉండేవారే కదా, కోటాను కోట దేవదూతలు కదా, వారు పరలోకంలో నీతిమంతులు కదా, వారు దేవుని ఎంతో ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు చూడండి పేతురు గారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును, ఎవరికంటే? ఈ భూమి మీద మనుషుల కంటే, ఈ దూషించేవారు మహాత్ములను, వీరికంటే, మనుషుల కంటే దేవదూతలు ఎలాంటి వారు? అధిక బలమును శక్తి గలవారైనను అయినను. ఎందుకు చెప్తున్నాడండి? మనుషులను దేవదూతలను కంపేర్ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మనుషులు ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఎవరితో పోలుస్తున్నాడు? మనుషులు దేవదూతలు, దేవదూతలు మనుషుల కంటే అధికమైన బలం గలవారు. ఒక దేవదూత ఒక రోజు, ఒక రాత్రికి 1,80,000 మంది చంపేసింది. ఎంతమంది చంపేసింది? ఒక నైట్ లోనే, అది ఒక గంటలోనే, కొద్దిసేపే. ఒక్క దేవదూత 1,85,000 మంది చంపింది. నువ్వు ఎంతమంది చంపగలవు ఒక రోజు? AK-47 ఇచ్చినా కూడా అంతమంది చంపలేదు కదా. అంటే మనకంటే దేవదూతలు పరలోకంలో ఉన్నవారు బలవంతులు. ఏమని బైబిల్? అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపవేరుతురు. అంటే ఈ మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, భయభక్తులు లేని మనుషులు, దేవుడు అంటే కొంచెం కూడా భయభక్తులు లేని మనుషులు దైవభక్తి గల వారిని దూషించడానికి ఏమాత్రమే కాదు. దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిని ఏమాత్రం దూషించడానికి, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిని తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏమాత్రం భయపడదు. కానీ దేవదూతలైతే మహాత్ములను, దేవుని కోసం బ్రతికే వారిని, దేవుని కోసం బ్రతుకుతున్న వారిని ఒక్క మాట అలాంటి భయపడతారంటే. నేను చెప్పేది అర్థమైనా మీకు? దేవదూతలు దేవుని కోసం బ్రతికే ప్రజలు ఒక్క మాట అన్నాడంటే అనరు. అదేనా రాయబడింది అక్కడ? దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోపవేరుతురు. శరీర సంబంధమైన మనుషులైతే ఒక నీతిమంతుడిని, ఒక దైవ సంబంధించిన వ్యక్తిని అనడానికి మలినమైన స్వభావం కలిగి హృదయంలో ఎవరైతే నాకు ఏంటని అనడానికి వెనకాడదు. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుని కోసం పనిచేస్తున్న బోధకుల్ని, సువార్థికుల్ని, గొప్ప వాళ్ళు చూస్తుంటే మనము వారిని పేరెత్తి
మనం ఒక మాట కూడా అనకూడదు. వాళ్ళు డినామినేషన్స్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఒకవేళ మనం ఇంతకుముందు అని ఉంటే క్షమాపణ పొందుకున్నాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, పొరపాటు పడి పలానా వ్యక్తిని నేను దూషించాను, తప్పుగా అన్నాను. ఎవరిని మనం తప్పుగా అనడానికి మనకు హక్కులు లేవు. ఎందుకంటే శిక్ష మన మీదకి వస్తుంది. ఒక భక్తిహీనుడు మాత్రమే మిగతా వాళ్ళని అంటాడు. అందుకే మహాత్ములను దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని వారు పాపం చేస్తున్నారో, వ్యభిచారం చేస్తున్నారో, వారు దొంగతనం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో మనకు అవసరం లేదు. పేరు పెట్టి మనం ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. వారి కష్టం ఎంత ఉందో, వారు దేవుడి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారో, దేవుడి కోసం ఎంత ప్రయాసపడుతున్నారో, దేవుడి కోసం ఎంత త్యాగాలు చేసుకుని వచ్చారో మనకు తెలియదు కనుక మనం ఒక్క మాట అన్నా మనం నరకానికి పోవాల్సి వస్తుంది. అందుకే ఎవరిని కూడా మనం దైవభక్తిగా లేని వారిని, దేవుని సేవలో ఉన్న వారిని ఒక్క మాట అనటానికి కూడా వెనకాడాలి. కానీ పరలోకమున్న దేవుడులైతే మహాత్ములను అనడానికి భయపడుతున్నారట. ఏం చేస్తున్నారట? భయపడుతున్నారటండి. వాళ్ళు అన్నారు అంటే బైబిల్ ఏమంటుంది తెలుసా? దేవదూతలు వారి కంటే, మనుషుల కంటే మరి అధికమైన బలము, శక్తి గలవారైన ప్రభు యొక్క వారిని దూషించి వారి మీద నేరం మోపవేస్తురు. దూషించరు, దేవుడు దూషించరు. పలానా స్టెఫెన్ ఇలా, పలానా యోసేపు ఇలాగా, పలానా మోషే ఇలాగా అని దూషించడు. భక్తి పరుడు దూషించడు. దేవదూతలు మనుషుల వలె కాదు, వాళ్ళు ఎవరిని దూషించరు. వాళ్ళు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఈరోజు. యూదా పత్రిక. దూషించడం భక్తిహీనుని పని కాదు. యూదా పత్రిక 8వ వచనం, అటువలనే వీరును కలలు కనొచ్చు, శరీరమును అపవిత్రపరచుకొనొచ్చు. ఏంటంటే కళలు ఏం కళలు అంటారు? పాపపు కళలు, లోకానుసారమైన కళలు. రాత్రి పొడుగుంటే ఉదయం ఎవరు కొట్టాలా, ఉదయం ఎవరు ఉద్యోగి ఖాళీ చేయాలా, ఎవరిని మోసం చేయాలా, కళలు మేడలు కట్టాలని, కళలు మోసం చేయాలని, కళలు అంటారండి. డ్రీమ్స్ అంటాం కదా మనము. పిల్లలు అడగండి, మీ డ్రీమ్ ఏమడితే కరెక్ట్ అంటే ఈ రోజు నుంచి కలగలేదు, కరెక్ట్ అయ్యేదాక. మోసం చేసేది ఏం చేస్తుంటాడు? ఈరోజు ఎంత పెరిగినా 1000 రూపాయలు వచ్చిందిరా, రేపు ఏం చేయాలని కాలు మీద కాలేస్తాం, మంచి మీద ఒకటే పడుకుంటా, కాఫీ తాగుకుంటా, రేపు పని చేద్దాం, ఎవడు బకరగా వేస్తాం. అంతేనా? కళలు అంటారు. మేడ మీద మేడ, ఈ రేకుల సెట్ చేసేస్తాం, దీని మీద స్లాబ్ వేసేస్తాం, పక్కింటోళ్ళకి సమాధి కట్టి వారి సమాధి మీద నాకు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. అవునా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనుకునే రకం కాదు. అందరూ ఏమైనా కూడా నేను బాగుండాలి. ఇక్కడ బయట చెప్తుంది తెలుసా? అటువలనే వీరును కళలు కనుచు శరీరానుసారమైన కంటే కళలు ఆత్మ సంబంధమైన ఒకటికే దేవుడి పని ఏం చేద్దాం, ఎవరు సువార్త ప్రకటిద్దాం, ఎక్కడికి వెళ్దాం, దేవుడి కోసం ఏం చేద్దాం అనే ఆలోచన లేవు. ఆత్మ సంబంధమైన ఆలోచన లేవు, శరీర సంబంధమైన ఆలోచన కానీ. కళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకోవచ్చు. అంటే నువ్వు కళలు కన్నప్పుడల్లా అవి ఒక వాక్య ప్రకారం కానివైతే నీ శరీరం ఏమవుతుంది? చూడండి, కళలు కంటే శరీరం అపవిత్రం అవుతుందా? అవుతుంది. మరి నువ్వు కనే కళలు బట్టి ఉంటుంది, నీకు వచ్చే కళలు బట్టి ఉంటుంది. నీ శరీరం అపవిత్రమైంది, దేవుని ముందు నిలబడతావు, మళ్ళా పవిత్రమైపోతే పాపం అవుతావు. కళలు కనుచు ఇంకేం చేస్తారని తెలుసు వాళ్ళు? ప్రభుత్వము నిరాకరించు. ఈ మాట మళ్ళీ వచ్చిందా? ఏం నిరాకరిస్తారంట? గవర్నమెంట్, అధికారం అని అర్థం. అధికారం, ప్రభుత్వం అంటే అధికారం, గవర్నమెంట్. ప్రభుత్వంలో నిరాకరించు ఎవరు? ఈ శరీర సంబంధమైన అపవిత్రులు కలగనేవారు. మహాత్ములు దూషించుచున్నారు. మళ్ళీ వచ్చిందా మాట? అక్కడ ఉన్నది వచ్చిన రెప్యుటేట్ సేమ్. కిందకి రండి, 9వ వచనంలో, అయితే ప్రధాన దూతైన మిఖాయేలు. పరలోక దూత వచ్చాడా? అక్కడ దూత పేతురు పత్రికలో
పాపి అయిన మనుష్యునికి ఆపోజిట్ లో దేవదూతను చూపిస్తున్నాడు ఇప్పుడు. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గర్దించును గాక అనే. పరలోకంలో ఉన్న దేవుడు చూడండి, సాతానుడే ఎట్లా నరకానికి వెళ్ళిపోతాడు, భయంకరుడు అన్న విషయం తెలుసు అందరికంటే. గొప్ప విలన్ ఎవడు? సాతాను. సాతానుని సైతము మిఖాయేలు అనే దూత, పరలోకంలో నంబర్ 1 దూత మిఖాయేలు. ఆ దూత యుద్ధం చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? అనుకుంటే దూషించవచ్చు, నువ్వు నరకానికి పోతావు, నువ్వు నాశనం అయిపోతావు అనొచ్చు, ఏమైనా అనొచ్చు ఆ దూత. కానీ దేవుడు చూసుకుంటారులే అని దూషించలేదండి. ఇది క్రైస్తవుడు ఉండాల్సిన లక్ష్యం సోదరా. మిఖాయేలు దూత మనకి ఏం నేర్పుతున్నాడు? అక్కడ దేవుదూతలు బలము గలవారు, శక్తి గలవారు అయి ఉన్నారు, తీర్పు తీర్చడానికి తెగింపలేవారు. ఇక్కడ ఏమంటున్నాడు? సాధారణతో అంటున్నాడు, మోషే శరీరం గురించి తగ్గించినప్పుడు, సాధారణ నువ్వు తీర్పు పాలవుగా కానలేదు, నువ్వు నాశనం కానలేదు, దూషించి తీర్పు తీర్చ తెగింపలేదండి. కానీ మనుషులకు తెగింపు ఎక్కువ. మనకేంటి తెగింపు వచ్చేస్తుంది మనకి. మరి దేవదూతల వల్ల ఉంటే పరలోకంలో ఉంటామా, ఇక్కడ దూషిస్తే పరలోకంలో ఉంటామా? ఒక మనిషిని దూషించడానికి నువ్వెవరు? అది మహాత్ములను దూషించడానికి నువ్వెవరు? దేవుని పనిలో ఉన్న వారిని దూషించడానికి మన పని కాదు, మనకు అంత కెపాసిటీ సరిపోదు. పరలోకంలో ఉన్న ప్రధాన దూత అంటే ప్రధాన దూత అంటే అర్థం ఏంటి? ప్రధానం ఉన్న పరలోకంలో ఆ ప్రధానంలో ప్రధానుడే. అంటే ఈయన ఏమైనా అనొచ్చు, ఈయనకి అంత పవర్ ఉంది. కానీ ఆ ప్రధాన దూత కూడా సాధారణ చూసి దూషించి తీర్పు తీర్చక ప్రభు నిన్ను గర్దించుగాక. అంటే పగ తీర్చుకుంటాం మీ పని కాదు, పగ తీర్చుకుంటాం నా పని యేసుక్రీస్తున్నారు. ఆ రోమపత్రికలో పౌలు గారు చెప్పారు, దేవుడు చెప్పాడు దూషించకూడదు. దూషించడం వల్ల మనకు నాశనం వస్తుందండి. అందుకే ఒక భక్తి పరుని కానీ ఒక నీతి మంతుని మనం అన్నామంటే మనం పోవడం కాకుండా మన పిల్లలు తరతరాలు మనం దెబ్బతినాల్సి వస్తుంది. నేను ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, వీక్షకులందరికీ, నీతి మంతుని మీద నువ్వు పళ్ళెత్తడానికి కూడా హక్కు లేదు. ఒక నీతి మంతుడి ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుకొని అతని ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని, కానీ అతన్ని దూషించడం వల్ల, ప్రభుత్వాన్ని నిరాకరించడం వల్ల, మహాత్ములను దూషించడం వల్ల నీకు మహాత్ముడు ఎవరికి దగ్గరప్పుడు మోషే. నెక్స్ట్ ఏం బైబిల్ ఏంటన్నా? మోషే మహాత్ముడు. మహాత్ముడు అంటే ప్రవక్త, అపోస్తలుడు చెప్పాడు కదా, దేవుడు పనిచేసే గొప్ప సేవకులు, దేవుడి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన, అహోరాత్రులు కష్టపడి దేవుడిని పనివారు, వారిని దూషించుకుంటూ ఇక్కడ వచ్చాడు. ఆ మోసే పక్షాన్ని అడ్డం వచ్చాడు. ప్రధాన దూత పరలోకం నుంచి దిగి వచ్చాడు, సాతానుగా నిలబడ్డాడు, మిఖాయేలు నిలబడ్డాడు. మోసే శరీరం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, తర్కం జరుగుతుంది, వాదోపవాదం, డిబేట్ జరుగుతుంది ఇద్దరి మధ్య. జరుగుతూ ఉంటే ఆఖరికి మోసే శరీరం వెళ్ళి అడుగుతున్నాడు ఆయన, ఇక అది దేవుని పరిధిలో ఉంది, నీకెందుకు అని అడుగుతున్నాడు మిఖాయేలు. కావాల్సిందే అని అంటాడు ఆయన. ఈయన అంటున్నాడు, నువ్వు లిమిట్ దాటుతున్నావు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నావు, మహాత్ములను దూషిస్తున్నావు. నేను అనుకుంటే ఇప్పుడు నేను బస్ ఉంటాను ప్రధాన దూత అనుకుంటే, కానీ ఇంత పౌరుందని వాళ్ళకి మిఖాయేలుకి సాతానుకి యుద్ధం పడింది. నీకు తెలుసా కన్నా ప్రకటన కన్నా అసలు మిఖాయేలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? పవర్ఫుల్ ఏన్షియన్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను, మిఖాయేలు అను అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసింది కానీ గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఏమంటే సాతాను ఎవరు ఓడించారు? మరి మిఖాయేలు అనుకుంటే ఏమైనా చేయగలడు ఇప్పుడు?
ఆ సమయంలో ఇది ఎండింగ్ ఫైట్, అది ఫస్ట్ ఫైట్, అది మోసే దగ్గర ఫైట్ లేదు, ఇది ఎండింగ్ లో జరిగిన ఫైట్. లాస్ట్ ఫైట్ లో చంపేస్తారు, రైట్ వదిలేండి. ఫస్ట్ లోనే కొట్టేయచ్చు. కానీ ఏమన్నాడు మికాయేలు? ఏమన్నాడు? మికాయేలుకు దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలా. ఈయన ప్రభుత్వాన్ని నిరాకరించకుండా దేవుని మాట వింటున్నాడు మికాయేలు. మికాయేలుకి ఎంత చెప్పాడో అంతే చేస్తున్నాడు. మోషే శరీరాన్ని తీసుకురాపో, మికాయేలు తీసుకొచ్చి వచ్చాడు. ఈయన కాపాడే వచ్చాడు. మోషే శరీరం గురించి తట్టు జరుగుతాము. ఆయన చెడ్డపడ్డాడు. ఏది మోషే శరీరం? నా హ్యాండ్ ఓవర్లో ఉండాలి ఆయన అంటున్నాడు. పైనుంచి దేవుడు వచ్చే మికాయేలు అంటున్నాడు. పైనుంచి ఇమాజినేషన్ చేస్తుంది కాస్త ఊరికెట్లా. అప్పుడు దేవా వీడు ఎక్కువ చేస్తున్నాడు, వీడు కొంచెం బాగా అని అన్నాడు. మికాయేలు కత్తి తీసి అనేసి అయిపోయాయి. నీకేం చెప్తే అది చేయాలి. దట్ ఈస్ ద పవర్. అదే దేవుని యొక్క రూల్. మికాయేలుకి ఎంత చెప్పాడో అంతే చేస్తున్నాడు. అందుకే అన్నాడు, తీర్పు తీర్చక దూషించక సాతాన్ని. దూషించాలంటే దూషించక సాతాన్నే, తీర్పు తీర్చక ప్రభు చూసుకుంటారనే కథ అని. అందుకే మహాత్ములు అంటే దైవ సేవకులు, మహాత్ములు అంటే దేవుని కోసం బ్రతికే ప్రజలు, నీతి కోసం బ్రతికే ప్రజలు. వారిని మీరు ఎప్పుడు దూషించినా మీకే భక్తిహీనత వస్తుంది, మీరే ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేకుండా పోతారు. అందుకే కిందికి రండి, యూదా పత్రిక. ఎందుకంటే వారే ఈ భూమి మీద ఇప్పుడు మార్గాన్ని చూపించేవారు, మీకు మార్గాన్ని పరిచయం చేసే గురువులు. పాస్టర్ అంటే ఏమో తెలుసా అర్థమా? తెలుగులో స్పష్టంగా గురువు అని అర్థం. గురువు. ఒక చర్చిలో 1000 మంది ఉన్నారు అనుకోండి, ఎంతమంది శిష్యులు ఉన్నారు అని అడిగితే ఆ చర్చిలో ఏం చెప్తారంటే 1000 మంది బిలీవర్స్ ఉన్నారు అనుకోండి, మీ చర్చిలో ఎంతమంది శిష్యులు ఉన్నారని అడిగితే ఏం చెప్తారంటే ఎవరో 2-3 చెప్తారు. మిగతా వాళ్ళ 998 మెంబర్స్ ఎవరు? జస్ట్ బిలీవర్స్. విశ్వాసి వేరు, శిష్యుడు వేరు. యేసు ప్రభు శిష్యుడు తయారు చేయమన్నాడు. అర్థమైందా? శిష్యుడు అంటే ఏమనుకుంటున్నారు? గురువుకు లోబడి ఉండేవాడినే శిష్యుడు అంటారు. గురువుకు లోబడకుండా వాని ఇష్టం నడుస్తున్నాడు, వాడిని కేవలం విశ్వాసి లేదా అవిశ్వాసి అంటారు. గురువునికి వాస్తవం నేను తెలుగు గురువు అని అర్థం. గురువు ఏలియా, ఎలీషా. ఎలీషా గురువు ఎవరు? ఏలియా. ఎలీషా శిష్యుడు ఎవరు? గెహాజీ. గురువు. నీ గురువుని నువ్వు వెంటాడాలి, నీ గురువు భక్తి నీలో రావాలి. గురువు మాట వినేవాడే, గురువు మాటకు లోబడేవాడిని శిష్యుడు అంటారు. అందరూ శిష్యుడు అంటారు. రండి యూదా పత్రిక మళ్ళా చదువుదాం 9వ వచనం. అయితే ప్రధాన దూతి అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గద్దించునుగాక అని 10వ వచనం. వీరైతే అంటే ఇప్పుడు ఎవరు? 8వ వచనంలో ఉండేవారండి. ఇప్పుడు ఎవరు? 9వ వచనంలో దేవుడుగా. 10వ వచనంలో వీరైతే అంటే ఎవరు? 8వ వచనంలో ఉండే శరీర సంబంధమైన అపవిత్రులైన ప్రభుత్వాన్ని నిరాకరించి మహాత్ములను ఇష్టం వచ్చినట్టు దూషించేవారు. వాళ్ళు ఎలాగంటే మాట్లాడతారు, వాళ్ళకి అదుపు లేదు, భయం లేదు. ప్రభుత్వం అంటే వాళ్ళకి వాళ్ళకి దేవుడు పెట్టిన ఒక నియమం అంటే వాళ్ళకి పట్టదు, అందుకని వాళ్ళకి తెలియదు. 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారై, గ్రహింపని అంటే వాళ్ళకి ఏ విషయం తెలియదు, గ్రహించలేరు, అవగాహన చేసుకోలేరు, అర్థం చేసుకోలేరు, కానీ దూషించడానికైతే ముందుంటారు. దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇలా దూషించే వారిని, మహాత్ముల్ని, తీర్పు తీర్చే వారిని, ప్రభుత్వాన్ని నిరాకరించే వారిని ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? యూదా ద్వారా వివేక శూన్యం అంటే వారి దైవ జ్ఞానం అనేది జీరో.
ఎవరైతే మహాత్ములను దూషిస్తున్నారో, భక్తి పరులను దూషిస్తున్నారో వారికి వివేకము జీరో. అంటే దేవుని జ్ఞానం వాళ్ళకి సున్నా. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారట? మృగములు. మృగం అంటే జంతువు. జంతువు అయిపోయిన వాడు, వింత జంతువు. వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్ముడు తామే చూసారా నాశనం అయిపోతారని చెప్పాను. లాస్ట్ నేను నాశనం చేసుకుంటారంటండి. నేను అందుకే చెప్తున్నాను, మహాత్ములను అనగా దేవుని కోసం పాట పడుతున్న ఎవరినైనా నీకు తెలియనప్పుడు, నీ పరిధిలో లేనప్పుడు, నీకంటే పెద్దగా ఉన్నప్పుడు వారు దేవుడు సేవ చేస్తున్నారు కనుక దేవుడు వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. మనం అసలు అన్నట్టు తెలియదు. నోరెట్టి అన్నావా నాశనం అయిపోతాం, నాశనం అయిపోతామండి. ఒకసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఒక ఎగ్జాంపుల్ చూపించి నేను ఈ సమయానికి ముగిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు మీకోసం ప్రార్థన చేసి, మీకోసం పాటుపడి, మీకోసం త్యాగం చేసుకునే దేవుడి సేవకులు కానీ దేవుడికి సంబంధించిన కానీ మీరు అంటే దాని తర్వాత మీరు ఖచ్చితంగా దాని పరిణామాన్ని పొందుకునే తిరుగుతారు. ఖచ్చితంగా దాని వెంటనే మనం శిక్ష పొందుకుంటాం, ఏదో రకంగా దెబ్బతింటాం. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నేను 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను జాగ్రత్తగా. మోషే కూషు దేశస్తులకు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది. ఎవరి? కూషు దేశం. అంటే కూషు అంటే వాళ్ళు బ్లాక్ గా నల్లగా ఉంటారు. వెస్టర్న్ ఇస్తాం కదా, నల్లగా ఉంటారు. అంటే మోషే 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తుల నుంచి పారిపోయాడు కదా, పితృల దగ్గరికి పారిపోయాడు కదా. వాళ్ళకి 7 మంది కుమార్తెలు ఉన్నారు కదా, అందులో మొదటి కుమార్తె ఉంది కదా, ఆమె చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి మరలా వీళ్ళు 40 సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా, ఇప్పుడు ఇశ్రాయేలుని అరణ్యంలో నడిపిస్తున్నాడు కదా. ఇది ఈ సందర్భం. మోషే కూతురు ద్వీపక ఏమిటి దేశస్తురాలు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకునే ఆ స్త్రీని బట్టి, ఎవరిని బట్టి? అంటే వేరే దేశానికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా, తీసుకొచ్చుకున్నాడు కదా, ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడేవి. మోషే ఎవరనుకుంటానికి? దేవుడు ఎంచుకున్న ప్రవక్తని. మిరియాము ఎవరనుకుంటున్నారు మీరు? మిరియాము కూడా ప్రవక్తే అండి, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అహరోను ఎవరనుకుంటున్నారు మీరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రధాన యాజకుడు. బాగా వినాలి ఇక్కడ. మోషే ఎవరు? ప్రవక్త. మిరియాము ఎవరు? ప్రవక్త. ప్రవక్తిని అంటారు. అక్క, సొంత అక్క. ముగ్గురు ఎవరు అనుకుంటారు మీరు? ఫస్ట్ మిరియాము, తర్వాత అహరోను, ఆ తర్వాత మోషే. కానీ మోషే వీళ్ళిద్దరి కంటే గొప్ప స్థానంలో పెట్టాడు దేవుడు. తమ్ముడు వింటున్నారా? తమ్ముడు, ఇద్దరికి తమ్ముడే. కానీ ఈ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు హౌస్ లో గొడవ వచ్చింది, ఇంటి గొడవ అంటారు దీన్ని. వచ్చినప్పుడు ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మోషే మీద లేశారు. ఎవరిని లేశారు? నువ్వు పోయి ఆ కూసు దేశస్తురాలు పెళ్లి చేసుకొచ్చినావు, అండగానే మనం లేవీలోనే చేసుకోవచ్చు కదా, ఏదో సంథింగ్ వచ్చింది ప్రాబ్లం, లేకపోతే ఆమె ఏమైనా సరిగా వీళ్ళకి రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు కదా, ఏదో వచ్చింది సమస్య. వస్తే ఆమె బట్టి ఎవరు దూషించారు? మోషే దూషించారు. అంటే ఏమనుకుంటారు వీళ్ళు? నేను దేవుడు పిలిచిన ప్రవక్తిని, నేను అహరోను కూడా నేను ప్రధాన యాజకుడిని అనుకొని ఉంటాడేమో తెలియదు. కానీ మా తమ్ముడే కదా అని చాలా ఈజీగా తీసుకొని ఉంటారేమో తెలియదు. కానీ మోషేని దూషించాలి. సొంత అన్న, సొంత అక్క మోషేని దూషించారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనం. వారు మోషే చేత మాత్రము, చూడండి అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా వారు ఏమన్నారు తెలుసా? మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకునగా గర్వం వచ్చేసింది ఇద్దరికి.
నువ్వు మాత్రమే సేవకుడువా? మేము కూడా సేవ చేస్తున్నాం, మేము కూడా సంఘంలో ఒక రకమైన హోదాలో ఉన్నాం. నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, నేను కూడా ప్రధాన యాజకుడిని అని అంటూ నేను ప్రవక్తిని, నేను ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, సంగీతం చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను. నువ్వే పెద్ద ఇదా అన్నట్టుగా మీతో దేవుడు మాట్లాడుతున్నాడా, మాతో కూడా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా గొడవలు స్టార్ట్ చేశాడు. అంటే నీ నా అనే స్వభావం తీసుకొచ్చారు చూడండి. అంటే గర్వంగా అంటారులేదని, అంటే నువ్వు ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నావు సార్ ఇక్కడ. రెండవది, మహాత్ముని ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ. ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు, మహాత్ముని దూషిస్తున్నారు. సొంత అన్నే. మూడవచ్చు, యెహోవా మాట వినేనా. మోసే విన్నాడో వినలేదో తెలియదు కానీ మా అక్కే కదా మా అన్నే కదా ఏదో తెలియని మాట్లాడుతున్నారులే అనుకుంటాడు. బహుశా సాత్వికుడు కదండి ఆయన, సాత్వికుడండి, చాలా సాత్వికుడండి మోసే. అప్పుడు మాత్రం ఒక దెబ్బ కొడితే కిందికి ఇసుకలో గూడిచెట్టు కాదు, సాత్వికుడు అయిపోయాడు. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించాను, ఆయన మా చేతను పలికింపలేదా అని ఇద్దరు వచ్చామనండి. చెప్పగా యెహోవా ఆ మాట వినేను. దేవుడికి వినబడింది, పరలోకమందున దేవుడికి వినబడింది. దేవుడికి వినబడదా? దేవుడికి కనబడదా? కన్నులు చేసిన వారికి కానడా? చెవులు చేసిన వాడు వినడా? మీకు తెలుసండి దేవుడికి. మరి ఎవరికైనా దాచుకోవచ్చు, దేవుడితో దాచుకోలేము. యెహోవా మాట వినేను. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించాడు. ఆ ముగ్గురు రాగా వెంటనే ఎవరికి ఈ గొడవంతా ఎవరికి వెళ్ళింది? దేవుడికి వెళ్ళింది. దేవుడు ఏమన్నాడు వెంటనే? మీరు ముగ్గురు ముందు తొందరగా దేవాలయం దగ్గరికి రండి. గుడారం అంటే ఏంటి? దేవాలయం, దేవుడు మందిరం, గుడారం రండి అన్నాడంటే ముగ్గురు చేతులు కట్టుకొని పోయారండి. దేవాలయం ముందు నిలబడ్డారు. యెహోవా మేఘ స్తంభములో దిగి వచ్చేసాడు. దిగడానికి తిరిగి న్యాయం తీర్చడానికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి, ఎవరు? దేవుడే. వాళ్ళ ముగ్గురు నిలబడ్డాడు. అహరోనును మిర్యామును దగ్గరికి పిలిచాడు. ఎవరు పిలిచాడు? గొడవ ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకేనండి వారిని. ఇందులో మోసే తప్పేం లేదు, ఎందుకంటే వీళ్ళే కావలసితే మోసేను గెలుపుకున్నారు. మోసే గెలుపుకుంటే మోసే వారిని ఇచ్చేవాడు. అన్న అక్క ఆమె బట్టి ఈయన దూషించారు. వెరీ గుడ్. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనేను. ఏమంటే దేవుడు నిన్న నేను నిరంతరం ఒకే రీతిగా ఉండలేదు. నిన్న ఏది చేస్తాడో నేడు అదే చేస్తాడు, రేపు అదే చేస్తాడు. మోషేను మిరియాము ప్రవక్తని ఆమె దూషించిన, వింటున్నారా? అక్కే కదా అని వదిలిపెట్టాడండి దేవుడు. అన్న ప్రధాన యాజకుడు, దేవాలయంలోకి వెళ్ళి దేవుడు స్వరాన్ని వినేవాడు, గొప్ప ప్రధాన యాజకుడు అండి, నంబర్ 1. అలాంటి వాడిని సైతం ఏమన్నా తెలుసా? మోసే మీద నిందలు మోపడానికి నీకు ఎన్ని గుండెలు రాదు. అర్థమవుతుందా? ఎందుకంటే మోసే దేవుడి చేత నియమింపబడిన వాడు. ఒక దేవుడి చేత నియమింపబడిన వాడు, దేవుడి కోసం బ్రతుకుతున్న వాడు, దేవుడి కోసం త్యాగం చేసుకున్న వాడిని నువ్వు ఏం మాట్లాడినా నీకు రాను రాను భక్తి దిగిపోతుంది.
చాలా ప్రాబ్లం వస్తుందండి, సమస్యలు వస్తాయి. 9వ వచనం. ఇది ఈ సమస్యలతో చాలా మంది ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. తెలియదు చాలా మందికి ఈ విషయాలు. ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ దేవుని కోసం బ్రతికే వారితో పెట్టుకుంటే 100% మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ముందు భక్తిహీనత వస్తుంది, 2 తెగింపు వస్తుంది, 3 మన జీవితం నాశనం అయిపోతుంది. 9వ వచనం. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వీరిపోయాను. కోపం చేసిందండి. ఏం నా మోషేను, నేను పిలిచిన మోషే మీద సలుగుతారా, గొనుగుతారా, భయపడరా, భయం లేదా యువతపడా అని దేవుడు కోపొచ్చి అలిగెత్తి పెట్టండి. చట్టం అనేసి కమా 10. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడేను. అప్పుడు మిరియాము హిమము అంటే తెల్లని కుష్ఠుగలదాయను అని ప్రకటించాడు. ఏమొచ్చింది తెలుసా? వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. మొత్తం వల్లంతా అండి, మొత్తం అరికాలు మొదలు నడిగంత వరకు కుష్ఠరోగంతో మొత్తపడిందండి. అక్కడే స్పాట్లో. ఈరోజు పాపం, కుష్ఠు అంటే పాపానికి సాదృశ్యం. ఆ రోజు శరీరానికి వచ్చే కుష్ఠుడు, ఈ రోజు మనం దేవుని దాసులను, దేవుని కోసం బ్రతికే వారిని అన్నామనుకో, లోపల ఆత్మ వస్తుంది కుష్ఠు. అంటే మన లోపల ఆత్మ నిదానంగా పాపములకు దారి తీస్తుంది. మహాత్ములు కానీ, దేవుడి కోసం బ్రతికే వాళ్ళు కానీ, నీతిగా ఉన్న వాళ్ళు కానీ, అభిషేకింపబడిన వాళ్ళు కానీ, దేవుడి కోసం బ్రతికే వారిని కానీ, మనము నేను ఎవరు మీరు ఒక్క మాట అనడానికి వీలు లేదు అని ఉంటే వెనక్కి తీసుకొని దేవుడికి క్షమాపణ అడుగుదాం. అప్పుడు మన భక్తి ఆరంభమవుతుంది, మన స్వస్థత జరుగుతుంది, మనకు సమస్యలు పోతాయి. ఇది తెలియక ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్టు మాట్లాడి వారి మీదకి లేనిపోయి శిక్ష తెచ్చుకోవడం చదువురా. దేవుడు సజీవుడండి. ఏమంటే దేవుడు అప్పుడే దేవుడు వృద్ధుడైపోయాడా? దేవుడికి ఏం చేత కావడం లేదా? మన ఇంటి చేత నిన్న కాదా, నిన్న ఏంటి రేపు కాదా? మోసే కాలంలో సూర్యుడు రప్పించినాడు, మోసే కాలంలో చంద్రుడు రప్పించినాడు, పౌరాత్మ రప్పించినాడు, ఇప్పుడు రప్పిస్తున్నాడు, రేపు రప్పిస్తాడు. అదే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నా దేవుడు. మహాత్మను దూషించకూడదు, ప్రభుత్వాన్ని నిరాకరించకూడదు. దేవుడు సైతం ప్రభుత్వాన్ని నిరాకరించడానికి, మహాత్మను దూషించడానికి తెగిస్తున్నారు. సాతాన్ని సైతం దూషించడానికి తెగించడం లేదు వాళ్ళు. మనం ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం, దాని పరిణామ స్థానం ఖచ్చితంగా పొందుకుంటాం. చూద్దాం, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను కూడా నా యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో మా సేవకులకు, అంటే నేను వెళ్తున్న చర్చలో చాలా వ్యతిరేకంగా జీవించాను. వాళ్ళకి నాకంటే ఎక్కువగా వాక్యం తెలియదని వినలేను, వాళ్ళకి తెలియదు అని అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు వాక్యం తెలియకపోయినా త్యాగం చేసుకుని దేవుని కోసం వస్తున్నారు. వారి భార్య పిల్లలు దేవుని కోసం త్యాగం చేసుకుని దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళు నా కోసం రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నారు, నా కోసం ప్రయాసపడుతున్నారు, నా కోసం సమస్తాన్ని వదులుకొని వచ్చినారు. కాబట్టి నేను వాళ్ళకి ఎదురు తిరిగింది పొరపాటని నా జీవితంలో తర్వాత తెలుసుకొని చాలా పశ్చాత్తాపడ్డాను, కన్నీరు విడిచినాను. అప్పుడు కానీ నాకు నిజమైన భక్తి రాలేదు. ప్రార్థన చేస్తున్నాను, ఏడ్చాను, తప్పు చేశాను. ఎందుకంటే ఆత్మీయ ఎదుగుదల లేదు. ఏదో అక్షరం తెలిస్తే అయిపోయింది అనుకుంటున్నాం మనం. బైబిల్ అక్షరం తెలిస్తే రావడం లేదు. క్రీస్తు యొక్క భావం, క్రీస్తు యొక్క స్వభావం మనలోకి వస్తేనే అప్పుడు మనకు అవసరం, ఉపయోగం. నీకేదో పాటలు పాడడానికి వస్తున్న గొప్పవాడు కాదు, నువ్వు ఒకే వాక్యం చెప్పడం కోసం గొప్పవాడు కాదు. మా పిల్లల మీద ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చినారంటే అందరూ కింద బాగా చెప్తారు. ఏమంటే చిన్న పిల్లలు వాక్యం చెప్పడం లేదా? 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాక్యం చెప్పడం లేదా? నీకంటే నాకంటే బాగా వాక్యం చెప్పేది కాదండి ముఖ్యమో, జీవితం కావాలని దేవుడు అడుగుతున్నాడు. క్యారెక్టర్ కావాలా, దేవుడికి క్యారెక్టర్ కావాలా. అందుకే కదా అంటున్నాడు, ఆ క్యారెక్టర్ లేదు. నా సేవకుడు నాకంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? నేను వస్తువు గంటసేపు కూర్చొని వాక్యం వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్తే బైబిల్ ఆయన బాగా వచ్చేమో. ఆయన 24 గంటలు దేవుడితోనే ఉండి ప్రార్థన చేస్తాడు. నేను బయటికి వెళ్ళిపోయి
మోసాలు చేస్తాను అక్కడ కదా. మన డ్యూటీలోకి వెళ్ళినప్పుడు, మన పనిలో ఉన్నప్పుడు మా అబద్ధం చెప్పారు కదా. కానీ సేవకుడు ఎప్పుడు మందిరాన్ని అంటుకొని ప్రార్థన చేస్తూ 24 గంటలు దేవునితో ఉంటాడు కనుక అతను నాకంటే నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు? ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు, ఎప్పుడు వాక్యం చదువుతుంటాడు, బయటికి వెళ్ళి కనుక అతను నీతిని కాపాడుతుంటాడు. అతను ఆశీర్వాదం మందికి రావాలంటే తప్పనిసరిగా నీ సేవకుడు గౌరవించాలి, దేవుడికి సంబంధించిన గౌరవించాలి. నువ్వు ఖచ్చితంగా వారిని దూషిస్తే నీ మీద నువ్వు శిక్ష ఇచ్చుకుంటావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మహాత్ములు కానీ ఇంకా ప్రభుత్వాన్ని కానీ నిరాకరించకూడదు, దూషించకూడదు అనే వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సొంత అన్న, సొంత అక్క, పైపెచ్చు వాళ్ళు మామూలు విశ్వాసం కాదు. వీళ్ళు ముగ్గురు ఎలాంటి వాళ్ళు చూపిస్తున్నాను నేను. నీకా కమా నీకా వాళ్ళ ముగ్గురిని దేవుడే పంపించండి. 6వ అధ్యాయం మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనం చదువుదాం. ఐగుప్తు దేశంలో నుండి నేను అంటే దేవుడు మిమ్మును అంటే ఇశ్రాయేలును రప్పించింది, దాస గృహములో నుండి మిమ్మును విమోచించింది. 20 లక్షల మంది వచ్చారు కదా, దేవుడు తీసుకొచ్చాడు కదా, అది చెప్తున్నాడు ఇక్కడ. మిమ్మును అంటే ఇశ్రాయేలీయులు 20 లక్షల మందిని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపితిని. అంటే అహరోను, మిర్యాములు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. వాళ్ళు సేవ పిలిచింది ఎవరు అనుకుంటారు? దేవుడే. కానీ దేవుడు పిలిచి మోషేతో సమానంగా ఉన్నారు వాళ్ళు. మోషేతో సమానంగా ఉండి ఒకటి, రెండో తమ్ముడు అయినా దూషించకూడదు. బా చూసారా, మోషే, అహరోను, మిర్యాము, వీళ్ళు ముగ్గురు పిలిచింది ఎవరు? వీళ్ళు ముగ్గురు దేవుడు పిలిచారు సేవకి. వీళ్ళు ముగ్గురు 20 లక్షల మంది నడిపించాలని దేవుడు ప్రణాళిక. వీళ్ళు ముగ్గురు ద్వారా 20 లక్షల మంది నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఇద్దరికి ఏమొచ్చింది? కొంచెం అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. నీకేనా దేవునితో టచింగ్, మాకు లేదా? ఎవరైతే లేపారో వారు శిక్ష అనుభవిస్తున్నారు. చూడండి, శిక్ష అనుభవిస్తున్నారు. చూడండి 15వ అధ్యాయం మీతో మాట్లాడు. అనవసరంగాండి అదే వివేక శూన్యం కలిగి మృగాల వలె ఉండి దేవుని భయము, దేవుని జ్ఞానాన్ని తెలుసుకునక, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకునక మన నోరును ఎలా పడితే అలా ఆడించేస్తే దానికి అంతటికి మనమే ఓ రోజు ఖచ్చితంగా అనుభవించాలి. 15 నిర్గమకాండం 20వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునకు మిర్యాము అన్నమాట. ఎవరైనా ప్రవక్తిని అండి, ఆమె ప్రవక్త అంటాం కదా మనం, ప్రవక్తిని. లేడీస్ని ప్రవక్తిని అంటారు, పురుషుల్ని ప్రవక్త అంటారు. ఆమె ఎవరనుకుంటున్నారు? సామాన్యమైన మనిషి కదా. దేవుడి కోసం త్యాగం చేసుకున్న జీవితం కలిగిన ఆమె. అలాంటి ఆమె దేవుడితో ఎప్పుడు అనుక్షణం దేవుడితో ఉండే అహరోను, మోషేని అన్నందుకే దేవుడు ఒప్పుకోలేదా? 12వ అధ్యాయం సంఖ్యాకాండం. నువ్వు ఒక ఎమ్మెల్యే అనొచ్చు, నువ్వు ఒక ప్రధానమంత్రి అనొచ్చు, నువ్వు ఒక ఎస్ఐ అనొచ్చు, ఒక సిఐ అనొచ్చు, కానీ దేవుని కోసం బ్రతికేవాడిని, దేవుని భయభక్తులు కలిగిన వాడిని నీకు అనడానికి రైట్స్ లేవు సోదరా, రైట్స్ లేవు. 12వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయి మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద ఎత్తబడెను. అప్పుడు సడన్గా వెంటనే మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం. అది వెంటనే పశ్చాత్తాపడ్డారు. శిక్ష వాళ్ళ మీద రాకుండా వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడ్డారు.
చేశానయ్యా. అలా తెలుసుకోవట్లేనండి ఒక నిజ విశ్వాస జీవితం. వెంటనే రెస్పాండ్ అవుతానండి నిజ విశ్వాసం అయితే. మనం ఏమన్నా నిప్పుల మీద కాలు పెట్టగానే కాలు మీద తీస్తామో దాని మీద అట్లా పెడతాము. అట్లా పెట్టగానే కాలు అంత స్పీడ్గా మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు, వాక్యం అంతా మాట్లాడినప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా నీకు అయినప్పుడు, రోగం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లాస్ వచ్చినా, దెబ్బ తగిలినా, ఇంట్లో కుటుంబంలో జ్వరాలతో పడిపోయినా, ఇంకో రకం వచ్చినా, ఇది ఎక్కడో నేను ఏమో తప్పు చేశానని వెంటనే నువ్వు రిపెంట్ అవ్వాలి, వెంటనే పశ్చాత్తాపడాలి. ఇదే వాళ్ళు తెలుసుకున్నారు. వెంటనే దేవుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు అలా నిలబడిపోయింది, ఇలా వంగేసి వెంటనే చూశాడు. దేవుడు మొత్తాడురా బాబు అని, అయ్యా అయ్యా. అది అస్వభావం రావాలి. ఏదో చేశాను కనుక మనం వ్యతిరేకమైన పని, అందుకే వచ్చింది ఇది, లేకపోతే రాదు. ఇది తెలిసిపోయిందండి. వాళ్ళు భక్తులండి. వాళ్ళు చేసిన తప్పు ఏంటి? కేవలం మోషే మీద ఎదురు తిరిగారండి, నాయకుడి మీద ఎదురు తిరిగాడండి, ప్రభుత్వం మీద ఎదురు తిరిగాడండి. మోషేని చాలా తమ్ముడుగా లెక్కేశారు. చిన్నవాడు, మా తమ్ముడే కదా ఉన్నాడు. కానీ అతను దేవుని ప్రవక్త అని మర్చిపోయాడు ఆ సమయంలో. మేఘము ప్రత్యక్షపు గుడారం నుండి ఎత్తబడినప్పుడు మిరియాము హిమము అంటే తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలిదిగా కనబడిన అహరోను, అయ్యా అయ్యో అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం. అంటే ఎవరు అవివేకులు? మిరియాము, అహరోను. పాపులమైన మేము చేసిన ఏ పాపం చేశాడు? ఒక మహాత్ముని, దేవుడు నియమించిన ప్రవక్తని, దేవుడు నియమించిన దైవజనుని మీద ఎదురు తిరిగారనే పాపం. పాపం అదే. ఎవరు పడితే ఏం పడితే మాట్లాడచ్చు, ఎవరితో పడితే ఎట్లా పడితే ఉండొచ్చు అనుకోవడమే తప్పండి. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం. అంటే అవివేకులం అంటే ఎక్కడో యూదా పత్రికలో మేము ఏం చేశాము? వివేక శూన్యము కలిగిన వారు అని. పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని అంటే మమ్మల్ని క్షమించు అని అడిగారండి. వెంటనే అడిగారండి. అడిగిన వెంటనే జరిగింది, తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగమ మాంసం క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయమని మోషేతో చెప్పగా, వెంటనే ఎవరు అడిగారు? సవాలు పోయి దేవుని కాదు, ఎవరి మీద ఎదురు తిరిగారో ఆయనే అడిగారు. మరి నువ్వు ఎవరినన్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అంతే కదా. ఇప్పుడు నా సేవకుడు అనుకో, నా సేవకుడు నేను వ్యతిరేకంగా మాట్లాడినాను, వ్యతిరేకంగా చేశాను, నేను బుద్ధి వచ్చింది, నా సేవకుడి దగ్గరికి వెళ్ళి నేనేమన్నా, అయ్యా నేను తెలియనప్పుడు పొరపాటు చేశానయ్యా, తెలియనప్పుడు నీకంటే నేను గొప్పవాడు అనుకున్నానయ్యా, నన్ను క్షమించండి అని అన్నాను అనుకో, నా హృదయంలో భారం అంతా వెళ్తుంది. ఆయన నన్ను క్షమించడంతో నా పాపం క్షమించబడుతుంది. అందుకే తన ఒకప్పుడు ఏమన్నారు? మాతో దేవుడు మాట్లాడతాడు, మేము దేవుడితో మాట్లాడతాము, మాకు దేవుడికి కనెక్షన్ ఉంది, నువ్వేమవసరం లేదా చిన్నోడా అని అన్నాళ్ళు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు? అదే దూషించిన మోషే దగ్గర అడుగుతున్నారు. తల్లి చూడండి, తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయమని మోషేతో చెప్పారే కానీ దేవుడితో చెప్పలేదు. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తేనే, మోషే క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. అది మహాత్ములకు ఇచ్చిన పవర్. అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టగా, మొరపెట్టాడు. అంటే అహరోను మొరపెడితే దేవుడు విందా? వేడు. మిరియాం మొరపెడితే వేడు. ఇప్పుడు వాళ్ళ పక్షాన్ని ఎవరు మొరపెట్టాలా? నువ్వు ఎవరిని దూషించావో, తక్కువ అంచనా వేసావో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ప్రార్థన ఏర్పడుతుంది. మళ్ళా నువ్వు రిపేర్ అవ్వాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? అప్పుడు యెహోవా మోషేను చూచి, ఎవరు చూసి? అహరోను మిరియాము చూడలేదు, మోషే చేసిన ప్రార్థన చూశాడు.
ఆమె తండ్రిని ఆమె ముఖం మీద ఉండి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలన నిలబడి 7 దినములు ప్రత్యక్షముగా ఉండవలేను, తర్వాత ఆమెను చేర్చుకోవలేను అనేను. కాబట్టి మిరియాము 7 దినములు పాలన నిలబడినే గడిపాను. చూసారా, ఒక ప్రవక్తని సిగ్గుపోయిందడానికి పాలన నిలబడి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఊరు బయట క్యాంప్ అవుట్ బయట పంపించేసి అక్కడ చిన్న కొట్ట వేసుకుని కుష్ఠరోగం వల్ల అక్కడ ఉండాలా. ఈ 7 దినాలు ఆమె నరకం చెప్తుంది. అక్కడ క్షమాపణ ఉన్నా దానికి దెబ్బ తగులుతుంది. అది దానికి దెబ్బ తగులుతుంది. అంటే గొడవ ఏం నుంచి స్టార్ట్ అయింది? 15. కాబట్టి మిరియాము 7 దినములు పాలన వెలపలనే గడిపాను. మిరియాము మరలా చేర్చుకున్నబడే వరకు జనులు ముందుకు సాగరైది. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములోకి దిగిరి. 7 దినాల పాటు కుష్ఠరోగంతో బాధపడిందండి. కుష్ఠరోగంలో ఎంత బాధ ఉందో తెలుసా? శవంలో మారిపోయిందంటే ఆమె శవంలో మారిపోయిందంట. చెప్పాడు కదా ఇక్కడ, శవంలో తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డ ఏ రకంగా అయితే శవంలో పక్క వచ్చింది, మొత్తం అంతా ఒళ్ళంతా కుష్ఠరోగం వస్తే చీపు కాదు, అంత భయంకరంగా ఉంది కదండి పరిస్థితి. ఆ స్మెల్ వాసన 7 రోజులు పాపం భరించాలి తప్పదు మరి. ఇంకా అందుకేనండి నోరు జాగ్రత్తండి, ప్లీజ్ నోరు జాగ్రత్తండి. ఎవరిని కూడా దయచేసి ఒకవేళ భక్తి పడడానికి వారు మీకు రివర్స్ కొడుతుంది. అతను దేవుని కోసం బ్రతికే ప్రవర్తనకు రివర్స్ కొడుతుందండి, రివర్స్ కొడుతుంది. ఒకసారి రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం. అది నీ మంచి నీ యోగ్యత, నీ యొక్క ఎదుగుదలకి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ యొక్క ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, దేనికి మంచిది కాదండి. దేనికి మంచిది కాదు. రాజుల గ్రంథంలో నిజంగా ఏలియా పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ అంటాడు, 51 వస్తారు. 51 వాళ్ళు వచ్చి త్వరగా దిగిరా అంటారు ఏలియాని. అంటారా కదా 2వ రాజుల మొదటి గ్రంథంలో 50 మంది ప్లస్ వాళ్ళకి అధిపతి. అప్పుడు పైనుంచి ఏం చేస్తాడు ఆ సేవకుడిని అగౌరవంగా మాట్లాడినందుకు? ఏం చేస్తాడు తెలుసా? పైనుంచి అగ్ని వచ్చి వాళ్ళందరినీ చంపేస్తాడు. అంటే దైవ సేవకుడి వెనకాల ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఒకవేళ దైవ సేవకుడు వెనకాల దేవుడు లేడనుకో, ఆ చర్చికి పోయి లాభం లేదు మరి. అంతే, అక్కడ దేవుడు లేడు, నీ సేవకుడు వెనకాల దేవుడు లేడు అనుకుంటే నువ్వు ఆ చర్చి మానేసుకోవడం మంచిది. అది ఇదేనా పర్వాలేదు, ఇంకెందుకు రావలేదు. ఉంటే చెరుకుంటుందండి. మంచిదైతే మనం వేసుకుంటాం. ఎండినైతే తీసుకుంటాం. ఎవరు తీసుకుంటారు కదా? ఎండిపోయింది తీసుకుంటారా? ఆ మిషన్లో పెట్టే రసం వస్తుంది కదండి. మంచిదైతే తీసుకుంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడి చేత మీరు నడిపింపబడుతున్నారు అనే స్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే నీకు లాభం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు 2 ఉదాహరణ చెప్పాను. చాలా జాగ్రత్తగా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించడానికి వెళ్ళేదండి. ప్రభుత్వం రోమియోకు రాసిన పత్రిక ఇలా మాట చెప్పి నేను ముగిస్తాను. 13వ అధ్యాయం రోమియోకు రాసిన, ఇది మనం నిజంగా ఒక నిజమైన విశ్వాసి కాదండి, శిష్యుడు అయితే తెలుసుకుంటాడు. విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు, శిష్యుడు వేరు. శిష్యుడు డిజైబుల్. శిష్యుడికైతే ఖచ్చితంగా లోబడి ఉండే స్వభావం వస్తుంది. రోమపత్రిక 13:1 చదువుదాం. ప్రతివాడును అంటే అందరూ పై అధికారులకు లోబడి ఉండవలను అంటే ఏమంటే బైబిల్లో ప్రతివాడు పై అధికారులకు ఇవ్వాలి. పై అధికారులు ఉంటారు, వాళ్ళకి లోబడి ఉంటారు. ఏదైనా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు. అధికారాన్ని ఎదిరిస్తుంటే నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు? అది అధికారమే ప్రభుత్వం, పవర్. అంటే అధికారాన్ని
ఎదిరిస్తున్నావు అంటే దేవుడు ఎదిరిస్తున్నావు. అందుకే మోషే దగ్గర వాళ్ళు వ్యతిరేకించినందుకు దేవుడు మిరియాముని కానీ ఆరోనుని కానీ లెక్క చేయలేదండి. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కాదు, నీకు మేలు కలుగుటకై అధికారం దేవుని పరిచారకులు అని చెప్పారు. 7వ వచనం, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవరికి పన్ను వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకము చెల్లించుడి. ఎవరి ఎడల భయం ఉండవలెనో వారి ఎడల భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వారి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను అది తీర్చుని. అంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకొని వారి రుణాలు తీర్చండి. అంటే అర్థమేంటి? వాళ్ళకు ఏం చేయాలో అది చెయ్యండి మీ బాధ్యతగా. అధికారానికి లోబడి ఉండండి. అధికారానికి లోబడకుండా ఉంటే మీరు దేవుణ్ణే ధరిస్తున్నారు, ఆఖరికి శిక్ష పొందుకుంటున్నాను అని మాత్రం తెలుస్తుంది. కనుక మనము వివేకం కలిగిన వారమా అవివేకం కలిగిన వారమా? దూషించి నాశనం అయిపోదామా? ఎవ్వరి పట్ల కూడా మనం నోరు ఎత్తి మాట్లాడకుండా అన్నింటినీ దేవుడికి అప్పగించి భయభక్తులు కలిగి ఉంటామా? నోరు మూసుకుంటే అండి ఆశీర్వాదాలు మన ఇంటికి మెండుగా వస్తాయి. నోరు తెరిస్తేనండి, నేను ఒక విషయం చెప్తాను, నిజంగా ఇదే ఎలీషా కూడా అంటాడు. కొంతమంది పిల్లలు వస్తారు, బోడివాడ ఎక్కిపో అంటారు. ఎవరిని? ఎలీషా. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? నేను నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, నిజముగా దేవుని సేవకున్నైతే అంటాడు. అప్పుడు ఎలుగులో చేసేస్తాయి, ఆ పిల్లలందరూ చంపదీస్తాయి. అంటే బోడివాడ అంటే అర్థం ఏంటంటే అతనికి పట్టుదల ఉంది. పట్టుదల వాడ అన్నా కూడా ఒక దైవ సేవకుని. శాపమే తెలుసా? అడవిలో ఎక్కడి నుంచో వచ్చి ఎరుగులు ఎత్తుకుపోయాడు పిల్లల్ని. అడవిలో ఎక్కడి నుంచో వచ్చి ఏం చేసేది తెలుసా? పిల్లలు ఎత్తుకుపోయి. ఎక్కడున్నమాట తెలుసా మీకు బైబిల్లో? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. 23 చదువుదామా? 2వ రాజులు 2వ అధ్యాయం 23. అక్కడ నుండి అతడు బేతేలుకు ప్రయాణమై త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారంట? బాలురు పట్టణంలో నుండి వచ్చి చాలా మంది వచ్చారండి. బోడివాడా వెళ్ళి పొమ్ము, వెక్కి పొమ్ము, బోడివాడా ఎక్కి పొమ్ము అని అపహాస్యము చేయగా. ఏమండి? ఒక ప్రవక్తను పట్టుకొని పట్టుదల ఉంటే ఆయనకు ఏమంటారు తెలుసా? మరి బోడివాడ అంటున్నాడు. అంటే కనీసం నువ్వు పట్టుదల ఉన్నప్పుడు బోడివాడ అన్నా కూడా అపహాస్యం చేసినా కూడా తప్పే. ఒక దైవజనుడు ఆయన, ఈజ్ ద పవర్ఫుల్ మ్యాన్, ప్రాఫిట్, దేవుడి కోసం సర్వస్వం వదులుకొని వచ్చిన వాడు ఆయన. ఏమన్నా బోడివాడ ఎక్కిపోము అని అతడిని చిన్నపిల్లలు అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. ఎలీషాని బోడివాడ అన్నందుకు ఎన్నొచ్చాయి అడవిలో నుంచి? ఎంతమంది చచ్చిపోయారు? 42 మంది. అందుకేనండి నేనేమంటానంటే, ప్లీజ్ దేవుడిని పనిచేసే వారిని, దేవుడి కోసం బ్రతికే వారిని దయచేసి అనకండి. వారిని అంటే భక్తిహీనత వస్తుంది మనకి. వీలైతే వారిని సన్మానించండి, వారిని ప్రోత్సహించండి, వారితో ఉండండి, వారి విశ్వాసాన్ని వెంబడించండి. వారి కోసం మీరు ఏం చేస్తారో చేయండి, వారికి సపోర్ట్ చేయండి. మోషే కొండ మీద ఉన్నప్పుడు ఆ యొక్క కర్ర తీసుకొని
యుద్ధం చేస్తున్నారంటండి. 17వ అధ్యాయం నిర్గమకాండం. యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరితో యుద్ధం జరుగుతూ ఉంది? అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. చూడండి ఒకసారి 7వ వచనం, 17 నిర్గమకాండం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అని మెరిబా అని పేరు పెట్టాడు. ఇది కాదు 8వ వచనం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, ఎవరు వచ్చారంటే అమాలేకీయులు వచ్చారు. రెఫీదీములో ఏం చేశారట? యుద్ధం చేశారు ఇశ్రాయేలులో. మోషే యెహోషువను చూచి ఏమన్నాడంట? మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలుదేరి లేదా వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిల్చున్నాను. ఓకేనా? కర్ర తీసుకుని పైకి పోతాను, యుద్ధం చేయమన్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాను. ఎవరు? యెహోషువ. మోషే, అహరోను, హూరు అనేవారు ఆ కొండ శిఖరం మీద ఎక్కిరి. నా ముగ్గురు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచింది. అంటే కర్ర తీసుకొని ఇలా కర్ర పైకెత్తినప్పుడు ఏమవుతున్నారు? ఎచ్చేపడుకుంటాడంటే కర్ర ఇట్లా డౌన్ అవుతుంది. చేతులు కర్ర అంటే ఇంత పొడుగుంటుంది కదండి, బాగా ఆ బరువుకి ఏమవుతుంది? ఇట్లా డౌన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచింది. మోషే కర్ర ఎత్తినప్పుడు వీళ్ళు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు. కర్ర గట్టికి దించగానే అమాలేకీయులు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి, ఎవరు? అహరోను, హూరులు వచ్చి అతడు దాని మీద కూర్చుండడానికి దాన్ని వేసాడు. అంటే చేరేసాడు ఆయనకు. అహరోను, హూరులు అతనికి చేరేసిన తర్వాత ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఈ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. ఏం జరిగిందంటే ఇప్పుడు మోషే ఇలా పైకెత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలీయులు. బరువెక్కినప్పుడు ఇలా కిందికి దిగుతున్నప్పుడు ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు. ఇది చూసిన అహరోను, హూరు అంటే వీళ్ళిద్దరు చూశారు, అరే మోషే పైకెక్కినప్పుడు మనల్ని గెలుస్తున్నారు, కిందికి దించినప్పుడు వాళ్ళు గెలుస్తున్నారు, కనుక మనం ఏం చేద్దాం? ఆయన ఎంతసేపు నిలబడతాడు అని ఒక పెద్ద రాయి తీసుకొచ్చి రాయి వేసి ఆ చీరలాగా పెట్టి దాని మీద కూర్చోవాలన్నారు. ఆయన చూసారా? గౌరవిస్తున్నారు. సొంత అన్న ఇప్పుడు ఇంతకుముందు దూషించాడు కదా, ఇప్పుడు చూడండి సొంత అన్న మోషే గారు కూర్చోండి. మేము పట్టుకుంటాం కాసేపు అనొచ్చు కదా కర్ర, మీరు పట్టుకుంటే కాదు పని. ఎవరు పడితే వాళ్ళు పట్టుకుంటే కాదు పని. దేవుడు ఎవరినైతే పట్టుకోమన్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళే పట్టుకోవాలా. సరే, ఈయన పట్టుకోవడానికి ఎంతసేపు నిలబడి చాలా వెంటనే రాయి తీసుకొచ్చారు, చీరమాల వేశారు, కూర్చోమన్నారు. మళ్ళా కర్ర కిందికి పోతా ఉంది. అప్పుడు వెంటనే ఏం చేశారు? ఒక ఆయన ఈ చేయి కిందికి వచ్చి ఇట్లా సపోర్ట్ పట్టాడు, మరొక ఆయన ఈ చేయి కింద పెట్టి ఇలా సపోర్ట్ పట్టారు. ఇద్దరు సపోర్ట్ పడడం వల్ల చెయ్యి ఇలాగే నిలబడిపోయింది. అలా దైవ సేవకుడికి సపోర్ట్ పట్టేవారు కావాలి సంఘంలో. వాళ్ళే శిష్యులు అంటారు, వచ్చిపోయే వాళ్ళు కాదని శిష్యులనే. వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ, వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ యొక్క వాక్యంలో, వాళ్ళ ప్రతి దాంట్లో కూడా హస్తం వేస్తూ ఉంటే అది మన కుటుంబానికే లాభం. కింద కుటుంబం అంతా తెచ్చిపోతా ఉంది. ఒకవేళ యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే ఈయన కర్ర కిందకే పెట్టేశారనుకో, అహరోను, హూరు అక్కడే నిలబడుకుంటా ఎట్టా చూసుకుంటున్నారు అనుకో, వాళ్ళంతా చచ్చిపోతారు. ఆ తర్వాత పైకి వస్తే వీళ్ళిద్దరు వస్తారు, ఆ తర్వాత మోసం వస్తారు. సాతాను ఇప్పుడు ఎట్లా చేస్తుంది తెలుసా? నువ్వు దైవ సేవకుడికి సపోర్ట్ ఇవ్వక, దైవ సేవకుడి మీదే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, దైవ సేవకుడు ఏమైనా చేసుకుని ఆయన అక్కడే అనుకుంటూ నువ్వు ఉన్నావనుకో, మొత్తం సంఘాన్ని అంతా మింగేస్తావు సాతాను. ఆ తర్వాత దైవ సేవకుడి దగ్గరికి వస్తుంది. కానీ ఎంతసేపు ఒకటే ఎంతసేపు సపోర్ట్ చేయగలండి? ఒకటే ఎంతసేపు అందరూ గెలవాలి. యుద్ధం చేసే సైన్యం యుద్ధం చేయాలి. యుద్ధం చేసే సైనికుల మీద యెహోషువ నాయకుడుగా ఉంటూ యుద్ధం చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మోషేకి సపోర్ట్ చేయాలి, ప్రార్థన చేస్తున్న మోషేకి కర్రెత్తడానికి సపోర్ట్ చేయాలి. అలా సంఘం అనేది అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటేనే విజయం, మనది విజయం. కానీ మనమే దెయ్యాలుగా మారి మనమే ఇష్టం వచ్చినట్టుగా ఒకరికొకరు మనం భక్షించుకుంటే
మొత్తం సాతాను వచ్చేసి ఏం చేస్తారు? కబ్జా చేసేసి మొత్తం లేకుండా చేసేసి ఆలోచించండి చదువుగా. సపోర్ట్ చేసి ముందుకు పోయి మన జీవితాన్ని సాధన చేసుకొని దేవుళ్ళ ఆశీర్వాదపూర్వకంగా ఉండమా, నాశనం అయిపోదామా, దూషించి నాశనం అయిపోదామా? మీ చేతిలో ఉంది. అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. దేవదూతలు సైతము సాతాన్ని సైతం దూషించడానికి తెగించలేదు. దేవదూతలు సైతము అధికారాన్ని ధిక్కరించి దేవుడు ఆకాశంలో వినేసేస్తాం అని అనలేదు. వాళ్ళు ఎంత పని చెప్పారో దేవుడికి, దేవుడు ఎంత పని చెప్పాడు అంత పని చేసి వెళ్ళిపోయారు. మనం కూడా ఎంత పని చెబితే అంతే చేసుకొని ఏం చెబితే దానికి లోబడినప్పుడే గురువుకి విలువ, శిష్యునికి విలువ, విశ్వాసకి విలువ, వచ్చిన వాళ్ళందరికీ విలువ. అక్కడ అప్పుడు దేవుడు 100% కార్యాలు చేస్తాడు. చూస్తాం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటను దీవించును గాక. దేవుడు ఈ మాటను దీవించును గాక. ఖచ్చితంగా అలాంటి స్వభావం కలిగి మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు చూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన మా తండ్రి,